అంటే గవర్నమెంట్ అంటే ప్రజలకు మెయిన్ ఎప్పుడైనా కానీ ఇప్పుడు 700 టికెట్ 900 టికెట్ ఉంది, అది 3000 3500 చేస్తుంది. అప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఆర్టీఓ అధికారులు ఏం చేస్తున్నారు, బస్ కండిషన్ ఉందా లేదా, డ్రైవర్ బాగున్నాడా లేడా, డ్రైవర్ ఎలా చేస్తున్నాడు, ఏం కథ, డ్రైవర్ యొక్క ఆయన మనోస్థితి బాగుందా లేదా, ఆయన హెల్త్ బాగుందా లేదా, ముందు బండి కండిషన్లు ఎలా ఉన్నాయి, బండి కండిషన్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా. మొన్ననే కర్నూలు దగ్గర జరిగింది యాక్సిడెంట్, బాగానే ఏమైంది, దానిలో 50-60 మంది చనిపోయారు. మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు, దాన్ని చెక్ చేస్తురా లేదా, ట్రావెల్స్కి పోయి చెక్ చేస్తురా, ట్రావెల్స్ వాళ్ళు పోయి వాళ్ళకు వచ్చి ఏమన్నా ఇస్తున్నారా. ఆ? మళ్ళీ ఏంటంటే రేట్లు కూడా విపరీతంగా నార్మల్ అప్పుడు ఉన్న రేట్ల కన్నా ఇప్పుడు చాలా డబుల్ రేట్లు పెంచి మరి కూడా బస్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డబుల్ రేట్ ఇచ్చి కొనుక్కోవాలంటే అందరికీ సాధ్యం కాదు కదా. అవును. సో అట్లా పెంచడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందంటారా, లేకపోతే వీళ్ళే పెంచేసి అట్లా ట్రాన్స్పోర్ట్ పెడుతున్నారా? ఇప్పుడు ప్రభుత్వానికి దగ్గర పోయి ట్రావెల్స్ ఏజెన్సీ ఎవరు అడగట్లేదు కదా. ఆ? వాళ్ళు ఇష్టానుసారంగా పెంచుకుంటున్నారు, ఉమ్, వాళ్ళు ఇష్టానుసారంగా పెంచుకుంటున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ప్రభుత్వానికి మన దగ్గరకు వచ్చి పెంచుతున్నారా లేదా అడిగారా, అడిగితే మీరు నోటీస్ అన్న ట్రావెల్స్లో ఇప్పుడు ఎక్కేటప్పుడు ఉమ్, ఆ సా టికెట్ తీసుకున్న సామాన్యునికి ఆ, చూయించండి. ఉమ్, మేము ప్రభుత్వం దగ్గర 700 టికెట్ రూపాయిని 3000 పెంచుతున్నామని ప్రభుత్వం దగ్గర మేము తీసుకున్నాం పర్మిషన్ తీసుకోవాలి. అనుమతులు మేము తీసుకున్నాము, మీరు ఇచ్చారా లేదా. లేకపోతే మనము 3000 పెట్టిపోతున్నారు, దానికి ఇన్సూరెన్స్ ఉందా, ఫిట్నెస్ ఉందా, కార్ కాది బస్సు కరెక్ట్ ఉందా, కండిషన్ ఉందా లేదా, ఇవన్నీ ఉన్నాయా లేవా అని ఎవరన్నా అడుగుతున్నారా. లేదు. ఆ? ప్రాణాలు పోయినాక జనాల దగ్గరకు వచ్చి ప్రాణం మీదకి వచ్చినాక సామాన్యుడు చనిపోయినాక మనకి దండేయడానికి వస్తున్నారు. మనం ముందు ఈ అధికారులు ఎందుకు పోవట్లేదు, ఉమ్, అధికారులు ఎందుకు పోవట్లేదు, ఉమ్, అధికారులు ఎందుకు పోవట్లేదు. ఆ? అక్కడ పోయి ఎందుకు కనుక్కున్నట్లేదు మరి అధికారులు. అంటే ప్రాణాలు పోయినాక వాళ్ళ దగ్గర పోయి దండాలు వేస్తారు, కానీ ప్రాణం ఉన్నప్పుడు పోయి ఆ ట్రావెల్స్లో ఏమైంది, ఏముంది, ఏం కథ అని కనుక్కుంటారు అధికారులు. ఇది అట్లా కంప్లీట్ ఫ్యాన్ల కింద కూసుకుంటున్నారా, ఏసీలలో కూర్చుంటున్నారా, ప్రాణం పోయినాక ఒక 100 రూపాయల దండ తీసుకొచ్చి మెడలేస్తారా మీరు.